మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం దగ్గర నుండి 32వ వచనం వరకు. ఆ తండ్రి మొదటి కుమారుడి దగ్గరికి వచ్చి ఏమడిగాడు? ద్రాక్ష తోటకు వెళ్ళి పని చేయమన్నారంట. నిజమా కాదా? నిజమన్నోళ్ళు చేయి చూపించండి. మిగిలిన వాళ్ళకి ఏం అర్థం కాలదా? ఓకే, అంటే ఏమన్నాడు ఆయన? పోను అన్నాడా, పోదునన్నాడా? ఓకే. రెండో కుమారుడు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? ద్రాక్ష తోటలోకి వెళ్ళి, అదే పాయింట్ కదా, పని చేయమన్నాడు. ఏమన్నాడు రెండో కుమారుడు? అయ్యా పోదును. మళ్ళీ గౌరవంగా చెప్పాడు, అయ్యా పోదును అన్నాడు. మరేమయ్యాడు? పోలేదు. నేనా ఇవాళ నాకు కొంచెం పనుందిరా, నేను పని చేయలేకపోతున్నాను, నాకు అనారోగ్యంగా ఉంది, రేపు పెద్దోడా కొంచెం వెళ్ళి వాళ్ళ ద్రాక్ష తోటలో పని చూసుకోరా అంటే ఏం ఆలోచించకుండా, ఎందుకని అడగకుండా, వెనక ముందు ఆలోచించుకోకుండా ఒకే సమాధానం చెప్పేశాడు. ఏమని? పోను. సరే పోనన్నాడు కదా, ఎందుకు పోవరా? ఎందుకు పోవరా? పోకపోతే నీకు వాటా లేదురా నా ఆస్తిలో? ఒక్కరోజు పోమంటే పోవరా దరిద్రుడా? తిని కూర్చుంటున్నావు. ఎన్ని రోజులు కష్టపడేదిరా నేను? తండ్రి కష్టంలో పాలు పువ్వులు పొందవా అని ఏమన్నా అతనికి క్లాస్ తీసుకున్నాడా, లెక్చర్ ఇచ్చాడా? పోను అంటే ఎంత బాధపడ్డాడో ఆ తండ్రి. చాలా బాధపడి ఉంటాడు, చాలా బాధపడి ఉంటాడు. కానీ ఆ బాధను వ్యక్తపరచలా, అలాగే మింగుకోడి బాధని. చిన్నోడు దగ్గరికి వెళ్ళాడు. నాయనా ద్రాక్ష తోటలోకి వెళ్ళి ఒక్కరోజు, రోజు కాదు అది, ఒక్కరోజు పని చేయ్యా అంటే వాడు ఏమన్నాడు? అయ్యా అయ్యా పోదునయ్యా అన్నాడు. అంతే. తండ్రి అక్కడ ఎంత బాధపడ్డాడో ఇక్కడంతా సంతోషపడ్డాడు. అబ్బా ఈ బిడ్డ చూడు నా బాధ అర్థం చేసుకొని చెప్పిన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఏమన్నాడు? పోతానన్నాడు. నా మాటకి విధేయుడయ్యాడని సంతోషపడ్డాడు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే పోతానన్నోడు పోలేదు, పోనన్నోడు మనసు మార్చుకొని పోయాడు. మా నాన్న ఎప్పుడు అడగడు కదా నన్ను, ఈ ఒక్కసారి అడిగితే నేను ఇంత కఠినంగా మాట్లాడానే, తప్పు కదా. పెద్ద కుమారుడిని నేను తండ్రికి సాయం చేయాలి కదా, ఇంత కఠినంగా మాట్లాడాను నాన్న దగ్గర, నన్ను క్షమించిన బాధ పెట్టాను అనుకొని వెళ్ళిపోయి పనిచేశాడు. రెండోవాడు పోదును అన్నాడే కానీ ఆ మాట నాన్నతో చెప్పానన్నది కూడా మనసులోకి వెళ్ళలేదు. ఇంతలో క్రికెట్ ఆడటానికి వెళ్ళాడో పబ్జీ గేమ్ ఆడుతూ కూర్చుండిపోయాడు అన్నమాట. ఆ పబ్జీ గేమ్ వాడొద్దన్నారని, ఆ సెల్ ఆగేసుకున్నారని వాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడంట ఒక అబ్బాయి. ఎంత 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 ఫూలిష్నెస్, ఎంత అజ్ఞానం చూడండి. వద్దురా ఇది ఆడొద్దన్నందుకు ఆడు బతికే వద్దు అనుకుంటున్నాడండి, చచ్చిపోయాడు. ఆ రోజే చచ్చిపోయాడని చెప్పి పేపర్లోనో న్యూస్లో విన్నాను ఎక్కడ. నేను చాలా భయంకరం. ఈ రోజున ఎడిక్ట్ అయిపోతున్నారు చూడండి మనుషులు దేనికి. తండ్రి మాట లెక్క చేయరు, తల్లి మాట లెక్క చేయరు, బాధ్యత ఏంటో గుర్తించుకోరు. చదువుకోవాలి, నాకు భవిష్యత్తు ఉంది, నా జీవితంలో ఏదైనా సాధించాలి అనే ఆలోచన లేకుండా ఏదో ఒక దానికి అడిక్ట్ అయిపోవటం చూస్తున్నాం. ఈ పాపాలకు, పాపపు అలవాట్లకు బానిసలైపోయిన వారు తండ్రి మాట వినరు, దేవుని మాట వినరు. వారి భవిష్యత్తు గురించిన జ్ఞానం కానీ, వారి యొక్క ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఇంగిత జ్ఞానం కానీ లేని వారిగా మిగిలిపోతున్నారు. ఈరోజు యేసు ప్రభువుని నమ్మామన్న వాళ్ళందరికీ, మేము క్రైస్తవులం అని చెప్పుకునే వాళ్ళ భక్తి ఎలాగుందంటే ఈ రెండో కుమారుడు భక్తిలాగే ఉంది. ఈ రెండో కుమారుడిలాగా వాళ్ళు నోటి మాటలతో ఎక్కడ లేని భక్తి చూపిస్తారండి. ప్రార్థనలు చేస్తారు, పాటలు పాడతారు, కానుకలు ఇస్తారు, నోటితో గణపరుస్తారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉందన్నాడు ప్రభు. హృదయము లేని భక్తి క్రైస్తవ భక్తి కాదు. హృదయము పెట్టకుండా క్రైస్తవ భక్తిని నీవు అనుసరించలేవు. ఇది ఆచార భక్తి కాదు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఈ రోజున ఎంతమంది నేను దేవుని బిడ్డలమని చెప్పుకుంటూనే, దేవునితో వాగ్దానాలు చేస్తూనే
దేవుని సాక్షులమని చెప్పుకుంటూనే దేవుని వాక్యాన్ని, ఆయన చిత్తాన్ని ఎరిగి కూడా ఆ విధంగా జీవించడం లేదు. మాకు యేసు ప్రభు దేవుడు కాదు, మాకు ఈ దేవుడు వద్దు, మాకు అక్కర్లేదు అని తిరగబడ్డ వాళ్ళు, యేసు ప్రభువును దూషించిన వాళ్ళు, తృణీకరించిన వాళ్ళు ఈ రోజున మనస్సు మార్చుకుంటున్నారు. మనస్సు మార్చుకొని దేవుని మార్గాన్ని వెంబడిస్తున్నారండి. కోకొల్లలు బైబిల్ని కాల్చేసిన వాళ్ళు, బైబిల్ని చింపేసిన వాళ్ళు, యేసు ప్రభువును దూషించిన వారు, అన్ని ప్రయత్నాలు చేసి విఫలమై క్రీస్తే నిజమైన దేవుడని అంగీకరిస్తున్నారు. కొత్తవారు అనేకులు వచ్చి మనసు మార్చుకుంటుంటే, ఎప్పటి నుంచో దేవుని వాక్యాన్ని ఎరిగిన, ఆయన చిత్తాన్ని ఎరిగిన, ఆయన చేత ఆజ్ఞాపించబడిన, ఆయన అప్పగించిన ఆయన పనిని మనం చేయకుండా మనం మన పనుల్లో నిమగ్నులమైతే అది ఎంత అధ్వాన్నమైన పరిస్థితి. వెచ్చగా ఉన్న పర్వాలేదు, చల్లగా ఉన్న పర్వాలేదు, నులివెచ్చగా ఉంటే ఉమ్మేస్తానన్నాడు ప్రభువుని ఎరుగుదామని మనం మాటలతో చెబుతూ ప్రభువుని ఎరగనట్లుగా మన హృదయాలలో బ్రతుకుతుంటే, మన జీవితాల్లో ఉంటుంటే, మన క్రియల్లో ఆ ప్రభు యొక్క క్రియలు లేని విశ్వాసం మృతం. విశ్వాసులు మనం చెబుతూ ఆ విశ్వాసపు క్రియలు మనం చేయకపోతే అది ఎంత భయంకరమైన పరిస్థితి. ఒకసారి లూకా సువార్త 15వ అధ్యాయంలో కూడా వెళ్దాం. అక్కడ కూడా 2 కుమారులు ఉన్నారు. మనందరికీ తెలిసిన తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు కథలో నుండి పెద్ద కుమారుడు గురించి నేర్చుకోవాలని ఉంది, తెలుసుకోవాలని ఉంది. అక్కడ పెద్ద కుమారుడు పోను అని పోయాడు, ఇక్కడ పెద్ద కుమారుడు ఉందును అని పోయాడు. ఇక్కడ రెండో కుమారుడు పోతాను అని తిరిగి వచ్చాడు. పెద్దవాడైనంత మాత్రాన మంచోడు, చిన్నవాడైనంత మాత్రాన చెడ్డోడు అనుకుంటే అది అజ్ఞానం. చిన్నోళ్ళందరూ మంచోళ్ళు, పెద్దోళ్ళందరూ చెడిపోయినారంటే అది కరెక్ట్ కాదు. యాసావు మంచోడా, యాకోబు మంచోడా? యాసావు మంచోడా, యాకోబు మంచోడా? ఏంటంటే అంతసేపు ఆలోచిస్తారు. యాసావు భ్రష్టుడైపోయాడు అంటున్నారు మరి సిస్టరు. యాకోబు మంచోడా? దొందే. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి కృపను పోగొట్టుకున్నాడు. యాసావు వేటాడుట యందు నేర్పడి అయ్యుండి అరణ్యంలో తిరుగుతుండేవాడంట. యాకోబు ఇంట నుండి అమ్మకు సాయం చేస్తుండేవాడంట. అంటే రోడ్ల మీద తిరిగి చెడిపోయినోడు ఇంట్లోనే ఉన్నాడు మంచోడు అనుకుంటారు మనం కదా. ఇంట్లో అమ్మ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు మంచోళ్ళు, రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు చెడ్డోళ్ళు అనుకుంటాం. మరి యాకోబు అమ్మ చుట్టూ తిరిగి ఏం నేర్చుకున్నాడు? మోసాలు, అబద్ధాలు నేర్చుకున్నాడు. ఆయన బయటికి వెళ్ళి పాడయ్యాడు, వీడు లోపటుండి పాడయ్యాడు. పాడవటానికి బయటైనా ఒకటే, లోపటైనా ఒకటే. మన బంగారం మంచిదైతే కాంసాలో అనాల్సిన పని లేదంట. అసలు మనం సరిలేదు కాబట్టి మనం పాడవుతున్నాం తప్ప అబ్బాయిలే మా అబ్బాయిని పాడు చేశారంటుంటారు కొంతమంది. పక్కింటి అబ్బాయిలు వచ్చిన కాడి నుంచి మా అబ్బాయి పాడైపోయాడు. ఏంటండి, మీ అబ్బాయి మంచోడైతే ఎట్ట పాడవుతాడు? పక్కింటి అబ్బాయిలు చెడ్డోళ్ళు అయితే మీ అబ్బాయి మంచోడైతే వీడిని బట్టి వాళ్ళు మంచోడైపోవచ్చు కదా. మరి ఎప్పుడు మన తీర్పులు వేరు, దేవుని తీర్పులు వేరు. బయటికి గమ్మున ఉంటారు కొంతమంది బీతపడిపోతుంటారు. కోపం వచ్చిందంటే మొహం మీద కోపంతో చూపించేస్తారు. కొంతమంది ఎంత కోపం వచ్చినా సరే, కోపం వచ్చిందా లాటం చెప్తున్నాడు లోపల పెట్టుకొని అతను చూసుకొని గుద్దుతారు అనమాట. ఒకసారి వెనకాల కాళ్ళ కింద గూతులు తీస్తారన్నమాట. ఎవడు మంచోడు? బహిరంగంగా పాపం చేసేవాడు చెడ్డోడే, రహస్యంగా పాపం చేసేవాడు చెడ్డోడే. ఇక్కడ తప్పిపోయిన కుమారుని అందరూ ఎత్తి చూపిస్తారు. నిజమే, వాడు వెళ్ళి తండ్రి దగ్గర ఆస్తి ఇమ్మని అడగటం తప్పే. ఆస్తి తీసుకున్నవాడు అమ్మ నాన్న దగ్గర ఉండకుండా దూరదేశానికి పోవటం అంతకంటే తప్పు. దూరదేశానికి పోయినోడు దుష్టుల స్నేహం చేయటం, దుర్మార్గులతో స్నేహం చేయటం అంతకంటే తప్పే. కానీ అంతా పోగొట్టుకున్నాక, కరువులోకి వచ్చాక, ఇబ్బందుల్లోకి వచ్చాక
హి కేమ్ టు హిస్ సెన్సెస్. ఆ బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి దగ్గరికి మనసు మార్చుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు. దేవుడు మన తప్పులు చూస్తాం లేదండి, ఆ తప్పులు కొరకు నువ్వు పశ్చాత్తాపడుతున్నావా అని చూస్తున్నాడు. నీ తప్పు తెలుసుకొని నీవు వస్తే ఆయన ఎప్పుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పు చేయడమే తప్పు, ఆ తప్పును ఒప్పుకోకపోవటం పెద్ద తప్పు అన్నాడు ఆయన. చేసిన తప్పును ఒప్పుకోకపోవటం పెద్ద తప్పు. ప్రభువు పిలుస్తున్నాడు ఎప్పుడు కూడా. మన తప్పులను ప్రేమించడు కాబట్టి ఎవరో ఒకరు అన్నారు, మరి తండ్రి నిజంగా ప్రేమిస్తే అతను ఎందుకు ఇంట్లో నుంచి చలనిచ్చాడు? అతడు తిండి లేకుండా అక్కడ ఉన్నాడు అన్నప్పుడు తెచ్చి పెట్టుకోవచ్చు కదా ఇంట్లోకి. ఏంటండి అలా తీసుకురాగడు. పశ్చాత్తాపం పడాలి. మనిషి దేవుని దగ్గరికి రావాలంటే పశ్చాత్తాపం మార్గం. అబ్షలోము అంటే దావీదుకి చాలా ఇష్టం. చాలామంది పిల్లలు ఉన్నారు అబ్షలోము దావీదుకి. కానీ అబ్షలోము అందమైనోడు, పొరుగుడు జుట్టు కలిగినోడు. అబ్షలోము అంటే చాలా ప్రియ కుమారుడు ఆయన. అలాంటి వాడు తిరగబడ్డాడు తండ్రి మీద. తండ్రి మీద కోపగించుకున్నాడు, తండ్రి మీద అలిగాడు, తండ్రి దగ్గరకు రావట్లేదు. యెరూషలేముకి వచ్చి కూడా తండ్రి దగ్గరకు వచ్చి చూడకపోతే 2 సంవత్సరాలు పాపం తట్టుకోలేక దావీదు పిలిపించుకొని అబ్షలోమును పిలిపించాడు. తను పిలిపించుకొని ముద్దు పెట్టి ప్రేమ చూపించాడు. బయటికి వెళ్ళి ఏం చేశాడు తెలిసిన అబ్షలోము? అక్కడ దావీదు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఫ్రెండ్షిప్ చేసుకొని, నేనే రాజుని, దావీదు ముసలోడు అయిపోయాడు, సరైనడు కాదు సొంత తండ్రి మీద చెప్పి తండ్రి మీదే తిరగబడ్డాడు. పశ్చాత్తాపం లేకుండా మన పిల్లలు మన ఇంటికి వచ్చినా, పశ్చాత్తాపం లేకుండా ఒక కుటుంబం కట్టాలని ప్రయత్నించినా ప్రయోజనం లేదండి. మీ బిడ్డలు బయటకు వెళ్ళిపోతారంటే వెళ్ళిపోయామండి, అట్టా పంపించేస్తామంటే చూస్తూ చూస్తూ లెట్ హిమ్ లెర్న్ హిస్ లెసన్స్. వాడి పాఠాలు వాడు నేర్చుకోండి. స్వేచ్ఛ దేవుడే ఇచ్చాడు, నువ్వు నేను ఇవ్వకపోతే ఎట్లా? దేవుడు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనిచ్చాడా లేదా? మరి మనం ఎవరు మన పిల్లల్ని కంట్రోల్ చేయడానికి? మనం క్రమంలో పెంచుదాం, బోధిద్దాం, నేర్పిద్దాం. కానీ నాకు ఇది కావాలి అని మొండి పట్టు పడితే చెప్పండి, వివరించండి, ప్రేమతో చెప్పండి, బాధతో చెప్పండి, దుఃఖించి చెప్పండి, లైట్గా ఒక మోతాదులో బుద్ధి చెప్పండి, ప్రేమతో బుద్ధి చెప్పండి. కానీ బలవంతం చేయొద్దు. బలవంతంగా పెళ్లి చేయొద్దు మీ పిల్లలకి. బలవంతంగా నేను చెప్పిందే చదువు అనొద్దు. బలవంతంగా నేను చెప్పినట్టే ఉండాలి అనటం అనేది దేవుని పద్ధతిగా. నేను ఇవ్వండి ఆస్తి, ఏం చేస్తావు చేసుకోపో, కోర్టుకు ఎక్కుతావా ఎక్కుపో అనలేదండి. తండ్రి ఇచ్చేశాడు, చెడిపోతున్నాడని తెలుసు. కానీ ఎదురు చూస్తూనే ఉన్నాడు. వాడు ఇంకా దూరముగా ఉండగానే ఆ తండ్రికి తెలుసు, నా కుమారుడు నా దగ్గరకు వస్తాడు, వేరే దిక్కు లేదడికి, నా కుమారుడు నా దగ్గరకు రావాలి, అడికి మళ్ళీ నేను నా ప్రేమను చూపించాలి. ఎదురు చూస్తూనే ఉన్నాడు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే. దూరంగా ఉన్నోళ్ళని ఎలా చూడగలమండి? మన ఇంటికి వచ్చేవాళ్ళు దూరంలో ఉన్నప్పుడు ఎలా చూడగలని చెప్పండి. ఒకటి, పలానా రోజు వస్తాను అని ఎవరన్నా చెబితే తలుపులు తీసుకుని ఎదురు చూస్తూ కూర్చుంటాం. కానీ తప్పైన కుమారుడు ఎప్పుడు వస్తాడో చెప్పాడా? చెప్పలేదు. చెప్పనప్పుడు ఎదురు చూస్తే ఎట్ట కూర్చున్నాడంటే ఏంటి అర్థం? వస్తాడని సంవత్సరంలంతా 2 సంవత్సరాలు ఎదురు చూస్తూనే ఉన్నాడు తండ్రి. తప్పిపోయిన ప్రతి ఒక్కరి కొరకు ఆయన చేతులు చాచబడి ఉన్నాయి. లోబడనల్లని వారి వైపు దినమెల్లా ఆయన చేతులు చాచి ఉంచి ఉన్నాడు. ఎన్ని దినాలు? సంవత్సరాల తరబడి నీ కొరకు ఆయన చేతులు చాచి ఉన్నాడు. చాలామంది మరి జీవితం అంతా అయిపోయేదాకా మంచాన పడే వరకు ప్రభు గుర్తు రావటం లేదు. ఎంత త్వరగా నువ్వు ప్రభు దగ్గర తిరిగితే నీవంత ధన్యుడు. కుమారుడు వచ్చినప్పుడు తండ్రి చాలా సంతోషపడి కౌగులించుకొని ముద్దు పెట్టి ఇంట్లోకి తీసుకెళ్ళి పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చాడు. ప్రశస్త వస్త్రం ఇచ్చాడు, చేతికి ఉంగరం పెట్టాడు, కాళ్ళకు జోడు తిరిగాడు. ఈ నా కుమారుడు చనిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు, సంతసిద్దామని విందు చేసుకున్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు తండ్రి చాలా కాలం తర్వాత. పెద్ద కుమారుడు ఉన్నప్పటికీ చిన్న కుమారుడు లేడనే దిగులు, ఆ బాధ, ఏ ఒక్కడు రక్షించడం ఇష్టం లేని పరమ తండ్రి ఎప్పుడూ కూడా ఎంతమంది ఉన్నా తప్పిపోయిన వారి పట్లే ఆయన మనసు ఉంటుందండి. 99 గొర్రెలు వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రెని వెతికేవాడు మన ప్రభువు. అది ఆయన ప్రేమ.
తండ్రి మాటకు ప్రేమతో లోబడదాం. తండ్రి ప్రేమను ఇతరులకు పంచుదాం. 24వ వచనం, ఈ నా కుమారుడు చనిపోయి బతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. అంటే సంతోషంగా ఉన్నారు ఇప్పుడే. అంతటా అప్పుడు తన పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలములో నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములను నాట్యములను జరుగుట విని. పెద్దోడు ఎక్కడికి పోయాడంటే పొలం పనికి పోయాడు. పొలం పని చేయాలి కదా, ఆ రోజు అదే ఆఫీసు, అదే ఉద్యోగం. పని చేయడానికి పొలంలోనికి వెళ్ళాడు. సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో హడావిడిగా ఉంది. ఇంటిలో విందు జరుగుతుంది. వాయిద్యాలు వాయిస్తున్నారు, మంచి సంగీతం వస్తుంది, పాటలు వస్తున్నాయి, మసాలా వాసనలు వస్తున్నాయి. బిర్యానీ వండుతున్నారేమో, మాంసం వండుతున్నారు, గుమగుమలాడుతున్నాయి. ఏంటంటే సాధారణంగా ఎక్కడైనా మంచి సంగీతం వస్తే ఎవరికైనా కోపం వస్తుందా? కోపం వస్తుందా? సంగీతం వినటానికి ఎవరికైనా కోపం వస్తుందా? సంగీతం మన నరాలను రిలాక్స్ చేస్తుందండి. మైల్డ్గా, గోల కింద పెట్టుకోకండి, మైల్డ్గా. ఈవెన్ చిన్న బేబీస్ ఉన్న ఇంట్లో మంచి దేవుని పాటలు పెట్టారంటే వాళ్ళు వినగలిగినంత మోతాదులో సౌండ్ పెట్టి ఆ పిల్లలకి వాళ్ళకి రిలాక్స్ అవుతారు. బాడీలు గొంతులేస్తుంటాయి, నవ్వుకుంటుంటారు వాళ్ళు. నీతిమంతుల గుడారములో నుండి రక్షణ సునాద గీతాలు వినబడాలి. అరే సంగీతం ఇంత ఏడ్చేవాడు ఎక్కడ చూడలేదండి. అరే ఇంట్లో ఏదో మంచి మంచి కళకళలాడుతుంది, ఏదో విందు జరుగుతుంది అంటే పెద్ద కుమారుడు పొలంలో అలసిపోయి వచ్చినవాడు ఆహా అని ఆనందించాల్సినవాడు ఏం చేశాడంట? జరుగుట విని దాసులలో ఒకడిని పిలిచి ఇవి ఏమిటి అని అడిగాడంట. ఎవడిల్లది? ఆయన ఇంట్లోకి ఆయన వెళ్ళట కాదండి. పనోళ్ళని పిలిచి ఏం జరుగుతుందని అడగటం ఏంటి నాకు అర్థం కాదు. ఏంటంటే పనోళ్ళని పిలిచి అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే ఎట్లా చెప్పు? అమ్మగారి పరువు పోయింది, నీ పరువు పోయింది. పనోళ్ళని పిలిచి అయ్యగారు ఎక్కడికి వెళ్తారు వెనకాల పోయి చూసిరాపో, అయ్యగారి ఇన్ఫర్మేషన్ అంతా నాకు సిఐడి లాగా ఇయ్యి అని అనుకుంటున్నారంటే ఏముందన్నమాట? ఇద్దరి మధ్యలో, భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత, ప్రేమ, అనుమానం, అపోహలు, ఆందోళన, అసూయ. నేరుగా కొడుకు వచ్చినోడు పెద్ద కొడుకు ఇంట్లోకి పోకుండా ఏంటన్నా ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటి పాటలేంటి అనాలి. దర్జాగా పెద్ద కుమారుడు నీ ఇంట్లోనికి నువ్వు పోవడానికి బుద్ధి బయట పెట్టుకున్నాడు. ఏం చెప్పాడు ఆయన? నీ తమ్ముడు వచ్చాడు, నీ తమ్ముడు వచ్చాడు, తమ్ముడు వచ్చాడా, తమ్ముడా అని వెళ్ళాలి కదా. తమ్ముడు వచ్చాడండి, తమ్ముడు వచ్చాడు, అబ్బా తమ్ముడు వచ్చాడట. ఏమైపోయాడు, ఎక్కడ చచ్చిపోయాడు, ఎలా అయిపోయాడు అనుకున్నాను. తమ్ముడు వచ్చాడా, నిజమా అని ఎక్సైట్ అయిపోవాల్సినోడు తమ్ముడు వచ్చాడు అనగానే మొహం ఎంతో మేసకపోయింది. తమ్ముడు వచ్చాడా, నా ఆస్తి నాకు ఏమంటే తండ్రి ఏం చేశాడు చెప్పండి? ఆస్తిని ఏం చేశాడు ఉంది బైబిల్లో? పంచి పెట్టాడు. అంటే ఎవరెవరికి ఇచ్చారు? అడిగినోడికి ఇచ్చాడు, అడగనోడికి ఇచ్చాడు. ఈయన ఆస్తి కూడా నీకు ఇచ్చేశాడు. ఇక తమ్ముడికి ఈయనకి పెద్ద గొడవ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. వాడు తీసుకొని పోయాడు, వీడు ఉంచుకున్నాడు. కానీ ఆ రోజుల్లో తండ్రి చచ్చిపోకపోతే తండ్రి బతుకున్నంత వరకు వాటాలు వేశారంటే తండ్రి వాటా ఉంటుంది. తండ్రికి ఒక భాగం, పెద్ద కొడుకు ఒక భాగం, చిన్న కొడుకు ఒక భాగం. తండ్రి చచ్చిపోతే ఆ ఆస్తి భాగం ఎవరికి వస్తుంది తెలుసా? పెద్ద కొడుకే వస్తుంది, మిగిలిన వాళ్ళందరికీ వెళ్తాం మళ్ళీ. ఎందుకంటే ఆల్రెడీ వాటాలు వేసేశారు. 2 అంతులు పెద్ద కుమారుడికి వస్తుంది. ఇప్పుడు ఏంటి అని బాధ? వాడు వచ్చేసాడు. మా నాన్న ఈ ఆస్తి కూడా ఆడికి ఇచ్చేస్తాడు. వాడు ఆస్తి అంతా పాడు చేసుకొని వచ్చేసాడు. ఇప్పుడు వంటకాడు నక్కలా ఈయన ఎందుకు కూర్చున్నాడు ఆయన దగ్గర? ఎందుకు కూర్చున్నాడంట? ఆయన తీసుకొని పోయాడు కదా, నేను తీసుకొని పోవచ్చు కదా. ఏ నాన్నను ప్రేమించున్నాడా? కాదు. ఇంక మిగిలింది ఇంక తమ్ముడు కూడా వదిలిపోయింది, ఇక నాదే అనుకున్నాడు. వాడు వచ్చాడు అనగానే గుండె ఆగిపోయింది పాపానికి.
నీ తమ్ముడు వచ్చాడయ్యా, క్షేమంగా వచ్చినందుకు మీ నాన్న విందు చేశారు అనగానే ఏం చేశాడు చూడండి. ఎందుకమ్మా కోపం? ఎందుకమ్మా కోపం? ఎందుకు ఇందులో కోపం ఏంటి? అరే కొడుకు వచ్చాడు, వాళ్ళ నాన్న సంతోషిస్తున్నాడు, నీ కోపడాల్సిన పని ఏంటి ఇందులో? అరే కోపపడి ఇంట్లోకి వెళ్ళడంట, ఇంట్లోకి వెళ్ళకుండా బయట కూర్చుండిపోయాడంట. ఇంకా ఈడికి ఆడికి తేడా ఏంటి చెప్పండి? నా ఆస్తి నాకు ఇచ్చేయమని గొడవ పెట్టుకొని పోయాడండి. ఆస్తి ఇచ్చినా కూడా గొడవ పెట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు, బయట కూర్చున్నాడండి, లోపల రావట్లేదండి. ఏమైంది? ఈ రెండు రకాల మనుషులండి ఈ రోజున. తప్పిపోయినోడన్నా త్వరగా తిరిగి వస్తాడు, కానీ పక్కనే ఉన్నోడు పరివర్తన చెందడం చాలా కష్టం. పోలే, నాన్న మనసు ఎప్పుడు నాన్న మనసే. నాన్న తప్పిపోయినోడి కోసం బయటకు వచ్చాడు, పెద్దోడి కోసం కూడా బయటకు వచ్చాడు, చిన్నోడి కోసం బయటకు వచ్చాడు, చదువు తర్వాత వచ్చాడు. కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రారా, ఏంట్రా ఇప్పుడేరా కాస్త సంతోషంగా ఉన్నాను నేను, నీకేం వచ్చిందిరా మళ్ళీ? వాడు వచ్చాడని సంతోషపడుతుంటే నువ్వేంద్రా నీ అలక? నేను లోపల రారా, ఇప్పుడే కాస్త నా మనసు నెమ్మదైంది. వాడు ఏమైపోతాడు అనుకున్నాడు, బుద్ధి తెచ్చుకొని తిరిగి వచ్చాడురా, లోపలికి రాయా, అందరం సంతోషంగా ఉన్నాం అని బయటకు వచ్చి, తండ్రి బయటకు వచ్చి బతిమలాడుకున్నాడంట. అబ్బా, తండ్రి పిల్లల్ని బతిలాడాలా? చిన్నప్పుడు బతిలాడతాం అన్నం తినమని, స్కూల్కి వెళ్ళమని. ఏంటండి, తాడి చెట్ల తర్వాత పెరిగిన తర్వాత కూడా బతిలాడా? తండ్రి ముసలుడైన తర్వాత తండ్రిని చూసుకోవలసిన పిల్లల్ని పిల్లలు బతిలాడాలి, తండ్రిని బతిలాడుకుంటున్నాడు. రానన్న ప్లీజ్ రా, ఏమన్నాడు చూడండి. ఏంటంట? ఎందుకు రావాలి? ఇన్ని ఏళ్ల నుండి నేను నిన్ను సేవించుచున్నానే. ఏం సేవించాడు? ఏం సేవించాడు? హాయిగా తండ్రితో ఉన్నాడు, ఇన్నేళ్ళు హాయిగా తండ్రితో ఉన్నాడు. వాడేమో పందుల దగ్గర ఉన్నాడు, పనికి మనలోళ్ళతో ఉన్నాడు. ఎవరు బాగున్నాడు చెప్పు? తండ్రి దగ్గర ఉన్నోడు బాగున్నాడా? తండ్రి విడిచిపెట్టినోడు బాగున్నాడా? ఈ కొడుకు ఇంట్లో ఉండటం వలన తండ్రికి మేలా, కొడుకు మేలా? కొడుకే మేలు. తండ్రి దగ్గర ఉన్నావు కాబట్టి నీకు ఆదరణ ఉంది, నీకు ఆనందం ఉంది, నీకు ఆ వైభవం ఉంది. అరే అది పెట్టి అది పోయి నేను నిన్ను సేవిస్తూ ఉన్నానే, నీ ఆజ్ఞ నేనెన్నడూ మేరలేదే. ఈయనకు మళ్ళీ వేరే స్నేహితులు ఉన్నారంటాడు, బయటపడ్డాడు. ఇప్పుడు దాకా తెలియదు మనకి. అయినను నీవు నా స్నేహితులతో సంతోషించినట్లు ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. తండ్రి అందు సంతోషిస్తున్నావా? నీ స్నేహితులు, నీ పర్సనల్ లైఫ్ వేరే ఉందా? డూప్లికేట్ లైఫ్ ఇది. నాన్న దగ్గర ఏమో నాన్న మాట, బయటికి వెళ్తే ఎవరు కావాలన్నమాట ఈయనకి? ఏంటండి, యేసయ్యలో సంతోషించేవాడు మరి దేనిలోనన్నా సంతోషించగలుగుతాడా? యేసయ్యా నిన్ని రోజులు నేను సేవిస్తున్నానే, ఇన్ని గెట్టుగెదర్లకి వచ్చానే, ఒక్కరోజైనా నా స్నేహితులతో సంతోషించడానికి ఒక పబ్బు కన్నా బిల్లు కట్టలేదే అంటే ఏమండి, ఇంకెక్కడ నీ సంతోషం? తండ్రి సన్నిధిలోనే సంతోషం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము అంటే ఇతను నిజంగానే తండ్రిని సేవించాడా? నిజంగానే తండ్రిని ప్రేమించాడా? నిజంగానే తండ్రితో సంతోషించాడా? నువ్వు నాకెప్పుడు ఒక మేక పిల్లనైనా ఇవ్వలేదే. నేరం మోపటం. దేవుడు నాకేం చేశాడు అన్నోళ్ళందరూ చెయ్యెత్తమంటే ఎత్తుతారు. ఏదో ఒక సమయంలో దేవుడు ఏం చేశాడు, ఇన్ని రోజుల నుంచి నేను ప్రభువుని నమ్ముకున్నాను, నాకేం వచ్చింది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకేమి లాభం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు.
దేవుని సేవ చేస్తున్నాను, నాకేం వచ్చింది అనే ఆలోచన నా దగ్గర కూడా అప్పుడప్పుడు పొడుచుకొస్తుండదు. పుడుతాను మళ్ళీ నేను దాన్ని. నోరు ముయ్యి, నువ్వు బతుకున్నావు చాలు, ఇంక నీకేంటి వచ్చేది ఏంటండి? ఇవాళ నేను ఏమై ఉన్నానో అది దేవునితో ఉన్న మూలానే. దేవుణ్ణి విడిచిపెడితే జైపాలేవడం, బైబిల్ తీసి పడేస్తే నా దగ్గర నుంచి దంబడికి పనికిరాను నేను. ఇవాళ నాకు గౌరవం వచ్చిందంటే, ఇవాళ నేను విలువైన వ్యక్తిగా కనపడుతున్నానంటే, నా బ్రతుకు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందంటే, ఈ బైబిల్ నన్ను బతికించింది. ఈ బైబిల్ బోధిస్తుంటే ఆ బోధ ఇతరులను బతికిస్తుంది. నిన్న సాయంత్రం అకస్మాత్తుగా ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. భర్త చనిపోయాడు, అత్త వింటి వారందరూ నన్ను తోసేశారు, ఆస్తంతా పీకేసుకున్నారు, పైగా నేను క్యారెక్టర్ లేని వ్యక్తినని, నాకు తప్పుడు సంబంధాలు ఉన్నాయని నా మీద నేరాలు మోపి మా అత్తింటివాడు నిందలు మోపి నన్ను అవమానాలు పాలు చేశారు. నా పెద్ద కుమార్తె 10వ తరగతి చదువుతుంది. వాళ్ళు ఎంతగా ప్రభావితం చేశారంటే, నా పెద్ద కుమార్తె కూడా నన్ను తిడుతుంది. నా పెద్ద కుమార్తె మనసు కూడా వాళ్ళు మార్చేశారు, మీ అమ్మ సరిలేదు అని చెప్పి. ఇంకెందుకు నా బతుకేక? అందుకని నా 2 బిడ్డల్ని నేను విషం దాగి చచ్చిపోదామని నిర్ణయించుకున్నాము. ఆ సమయంలో దేవుని వాక్యం వస్తుంటే దేవుడు మమ్మల్ని పట్టుకున్నాడు. దేవుడు నాకు నిరీక్షణ ఇచ్చాడు. మా మనసు మార్చుకున్నాం. మా కోసం ప్రార్థన చేయండి. ఏం చేయాలో తెలీదు, తినటానికి తిండి లేదు, నిందలు అవమానాలు, తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఆత్మహత్య చేసుకుందామన్న పరిస్థితుల్లో కరెక్ట్గా దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడాడని చెప్తే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఎలాగూ దేవుని వాక్యం చచ్చిపోయే వాళ్ళని బతికిస్తుందో, నిరీక్షణ ఆధారం లేని వారిని ఎలా బతికిస్తుందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. తండ్రి మాటకు ప్రేమతో లోబడదాం. తండ్రి ప్రేమను ఇతరులకు పంచుదాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ రాత్రి ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఎన్నోసార్లు అయ్యా పోదునని చెప్పి నాయన పోకుండా ఉన్నామయ్యా, చేయుదునని చెప్పి చేయకుండా ఉన్నామయ్యా, నీ మాట వింటామని వినకుండా తిరగబడుతున్నామయ్యా, నీ మాటను పెడచెవిని పెట్టి మా ఇష్టాన్ని చేర్చుకుంటున్నామయ్యా. అయ్యా, మా మాటలలో భక్తి చూపిస్తున్నామే కానీ మా చేతల్లో భక్తిహీనత కనబడుతుంది నాయన. ఇట్టి స్థితి మాలో లేకుండా చేయి తండ్రి. అయ్యా, నీ ఒక పని చెప్పినప్పుడు, నీ ఒక బాధ్యత అప్పగించినప్పుడు తండ్రి, చాలాసార్లు నా చేత కాదు, నేను చెయ్యలేను, నేను చెయ్యను, నేను పోను అంటున్నామయ్యా. అయితే మమ్మల్ని ఇంతగా ప్రేమించిన ప్రభు, మా కొరకు తన సొంత కుమారుని ఇచ్చిన ప్రభు, ఆయన కొరకు ఒక చిన్న పని చేయమంటే చేయలేకపోయానే అని మనసు మార్చుకున్న పెద్ద కుమారుడిలాగా మా మనస్సు మార్చుకోవడానికి సహాయం చేయి తండ్రి. మా దుష్టులు దుర్మార్గపు తలంపులు విడిచిపెట్టాలన్నావు, భక్తిహీనపు తలంపులు విడిచిపెట్టాలన్నావు తండ్రి. మా సొంత తలంపులు విడిచిపెట్టి నీ చిత్తము చేసే భక్తిని మాకు దయచేయ అయ్యా. నీ మాట వింటే భూమి యందు శ్రేష్టమైన భోజనము విషయాలను సంతోషిస్తారన్నావు. సమ్మతించి మీరు నా మాట నీడల భూమిలో ఉన్న సారవంతమైన వాటిని మీరు అనుభవిస్తారన్నావు. నీ మాట వినటం వలన మాకే లాభమయ్యా, నిన్ను సేవించటం వలన మాకే భాగ్యమయ్యా, నీతో ఉండటం మాకే శ్లాఖ్యతయ్యా. ఇంతకు మించిన ఆలోచనలు, ఆ పెద్ద కుమారుడికి వచ్చిన ఆలోచనలు మాకు రాకుండా సహాయం చేయి తండ్రి. సడిగే గొనిగే మనస్సు మాలో తీసివేయను ఆయన. ఇతరులను చూచి పోల్చుకునే మనసు మాలో తీసివేయను ఆయన. మనస్సాక్షి చేత గద్దించబడిన వారై ఆ తప్పిపోయిన కుమారుడు వరే తిరిగి వచ్చి తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపడడానికి సహాయం చేయి తండ్రి. నీకును పరలోకమునకును విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అన్న పశ్చాత్తాపం మా కుటుంబాల్లో దయచేయను ఆయన. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.